హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. కంపెనీ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ లీ ఫార్మా అని చెప్పి ఉంది. ఈ కంపెనీలో క్యూఏ ఇంకా క్యూసీ రెండు డిపార్ట్మెంట్లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 5th జనవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో ఈరోజు 27th ఉంది. ఇంకా ఇంటర్వ్యూకి అయితే చాలా టైం ఉంది కాబట్టి మీరు ఇంటర్వ్యూకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయ్యే ముందు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ అయితే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్లో ఉంది ఈ కంపెనీ. ఓకే, మనం ఈ కంపెనీ గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ఈ ఛానల్లో జాబ్స్ రిలేటెడ్ ఇంకా లర్నింగ్ అప్డేట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. ఓకే, వాటి గురించి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వాక్ ఇన్ డ్రైవ్ టు ఫుల్ఫిల్ మల్టిపుల్ పొజిషన్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ డిపార్ట్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే క్యూఏ డిపార్ట్మెంట్ అని చెప్పి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 5th జాన్ రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ 2 లోపు మీరు ఇంటర్వ్యూ లొకేషన్లో అయితే ఉండడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, లీ ఫార్మా లిమిటెడ్, సర్వే నంబర్ 10/G1, గడ్డపోతారం విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడే కంపెనీ ఉంది, ప్లాంట్లోనే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఇది గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు దీని లొకేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ట్రేస్ చేయలేకపోతే నాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను అక్కడ ఈ కంపెనీకి సంబంధించిన లొకేషన్ అయితే పెడతాను మీకు, ఎవరికైనా ట్రేస్ చేయలేకపోతే. ఇంకా ఈ కంపెనీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8121117976 అని చెప్పి ఈ ఫోన్ నెంబర్ ఉంది. ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏమైనా సరే డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు కంపెనీ రిలేటెడ్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోతున్నట్లయితే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఆ టైంలో అటెండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉంటే ఇంటర్వ్యూకి రండి అని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. talentacquisition@leefarma.com అని చెప్పి ఈ మెయిల్ ఐడి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి, నెక్స్ట్ టైం మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏవైతే పొజిషన్స్కి తీసుకుంటున్నారో ఇక్కడ చూడండి, కెమిస్ట్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వరకు ఈ పొజిషన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చేసి కెమిస్ట్ అనే పొజిషన్కి తీసుకుంటారు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి సీనియర్ కెమిస్ట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పీరియన్స్ని బట్టి డిసైడ్ చేసి వాళ్ళకి డెసిగ్నేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వేకెన్సీలు అనేవి 15 ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కంపెనీలో 15 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 0 to 7 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వెట్ అనాలిసిస్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్స్ట్రుమెంటేషన్ ట్రబుల్ షూటింగ్ కూడా మీకు వచ్చి ఉండాలి, అలాగే క్యూఎంఎస్ యాక్టివిటీస్ కూడా వచ్చి ఉండాలి, ఏవి ఇన్సిడెంట్స్ ఇంకా ఓఎస్ కాపా ఇలాంటివి క్లోజ్ చేయడం వచ్చి ఉండాలి, అలాగే స్టెబిలిటీ గురించి కూడా మీకు అవగాహన ఉండాలి, అలాగే SOPs, GMP, CC ట్రైనింగ్స్ గురించి కూడా అవగాహన ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వీటి గురించి అవగాహన ఉన్న వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు 5th జనవరి రోజు. అలాగే కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ కంపెనీలో మీకు జాయిన్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఏమి ఉంటాయంటే హైదరాబాద్ KPHB ఇంకా బాలానగర్, మియాపూర్ నుంచి బస్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఎవరైతే ఈ సిటీకి దగ్గరలో సిటీలో ఉన్న వాళ్ళకైతే KPHB, బాలానగర్, మియాపూర్ నుంచి బస్ ఫెసిలిటీ ఉంది, బస్కి వెళ్ళి రావచ్చు. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్. షిఫ్ట్లలో ఎవరైతే వర్క్ చేస్తారో షిఫ్ట్లో ఇంకా జనరల్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కంపెనీలో ఉన్న టైంలో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ క్యాంటీన్లో ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే మెడికల్ ఫెసిలిటీ ఉంది, అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 26 డేస్ అయితే వర్కింగ్ డేస్లో ఒక మంత్లో 25 కానీ 26 డేస్ కానీ వర్క్ చేశారంటే మీకు అటెండెన్స్ బోనస్ కూడా యాడ్ అయిపోతుంది, మీ సాలరీలో క్రెడిట్ అయిపోతుంది డైరెక్ట్గా ఎవ్రీ మంత్. స్టాచ్యుటరీ బోనస్ కూడా ఉంది,
నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంది. మ్యారేజ్కి లీవ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫీషియల్గా హెచ్ఆర్ పాలసీలోని మ్యారేజ్కి లీవ్స్ ఉన్నాయి, అలాగే పెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్కి అయితే పెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే మెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి. ఈ మెటర్నిటీ లీవ్స్ పెటర్నిటీ లీవ్స్ అనేవి ఫ్రెండ్స్ ఫార్మా కంపెనీలో చాలా తక్కువగా ఉంటాయి. మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉంటాయి కానీ పెటర్నిటీ లీవ్స్ అనేవి అయితే చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫార్మా కంపెనీలో. సో ఈ కంపెనీలో అయితే రెండు కూడా ఉన్నాయి. సో మంచి అవకాశం, ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి పెద్ద కంపెనీలో జాయిన్ అయితే మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే, మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్, అలాగే పే స్లిప్స్ తీసుకెళ్ళాలి, అపాయింట్మెంట్ లెటర్, ఇంకా ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ కాకుండా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మీ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, అలాగే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. మీ 10th ఇంటర్ అలాగే డిగ్రీ ఏదైతే కంప్లీట్ చేశారో వాటి మెమో జిరాక్స్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ తీసుకెళ్ళండి. ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకెళ్లారంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెషర్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.